అలా అనుకుంటే మనం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవదేవులను కించపరుస్తున్నారు, మన హిందువులను కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అలా జరగాలనుకుంటే రోజు ఎన్నో జరగాలి కదా. ఒక పగడాల ప్రవీణ్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇంకా ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతోమంది మౌలాలు ఉన్నారు, ఎంతోమంది ఇంకా వేరే వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మన ధర్మాన్ని కించపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అందరి మీద ఉండాలి కదా పగ అనేది. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఒక రకంగా ఉండరు, అలాగే మౌలాలు అందరూ ఒక రకంగా ఉండరు, అలాగే స్వామీజీలు అందరూ ఒక రకంగా ఉండరు. ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి విధి విధానాలు వాళ్ళే, ఎవరి ఆచారాలు వాళ్ళే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే, ఎవరి గొప్పతనం వాళ్ళది. కాబట్టి మనము గాడిదని గుర్రాన్ని ఒక దగ్గర పెట్టి పోల్చలేము స్వామి. గాడిద చేసే పని గాడిదే చేస్తుంది, గుర్రం చేసే పని గుర్రమే చేస్తుంది. పాస్టర్లు అందరూ చెడ్డవాళ్ళనను మంచి వాళ్ళనను, అలాగే మౌలాలు అందరూ చెడ్డవాళ్ళనను మంచి వాళ్ళనను. మన స్వామీజీలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ మనము ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళు కర్మఫలాన్ని అనేది అనుభవిస్తారు.